మీరు కూడా ఎంకరేజ్ చేయండి గురుజీ. తమన్ గారు ఇందాక గేమ్ చేంజర్ గురించి అప్డేట్ ఇచ్చారు, అది ఎలా వస్తుంది? మీ ఇద్దరు కాంబినేషన్ ఉన్నప్పుడు ఇంకా ఆ సినిమా గురించి ఏదో ఒకటి చెప్తే. అంటే మాకు ఇప్పుడు మీకు ఎలా ఇదో మేము స్ట్రెస్ చేసుకుని తిరుగుతున్నాం, డ్రెస్ చేసుకుని తిరగట్లేదు. మాకుండే ప్రాబ్లమ్స్ మాకున్నాయి. కల్కిలో ఆయన హిట్ కొట్టిన తర్వాత మాకు బట్ మాకేంటంటే చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారు ఒక కమర్షియల్ ఆల్బమ్తో వస్తున్నారు. సో అది మాకు ఒక చిన్న బ్రీతింగ్, మంచి సాంగ్స్ డాన్స్ నెంబర్స్ చేయడానికి మాకు మళ్ళీ ప్రభాస్ గారు ఇప్పుడు అలా చూడడం నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో వి జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. టెంటేటివ్ గా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు ఉండొచ్చు అండి? టెంటేటివ్ గా ఫస్ట్ సింగిల్ నువ్వు అసలు ఆ సినిమా గురించి అడగద్దయ్యా అంటే సినిమా కదా, ఇక్కడ జామ్ జంక్షన్ అని ఇదొక కార్యక్రమం. ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడు హ్యాపీగా. మీడియా మిత్రులందరూ మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా ఉన్నారా? తమన్ గారు, మీరు చెప్పారు కదా గోంగూర అండ్ రబ్బర్ బ్యాండ్, ఆ బ్యాండ్స్ తో వచ్చానని చెప్పేసి. వీ నో యూ ఫ్రమ్ ద బాయ్స్ బ్యాండ్, ద బాయ్స్. సరిగా వెరీ. సో ఇప్పుడు ఆల్రెడీ ఆఫర్ కూడా ఇచ్చారు, బ్యాండ్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి. సో అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఈ బ్యాండ్ నుంచి రాబోతున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఆపర్చునిటీస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? నో, ఇట్స్ గుడ్ బికాస్ వాళ్ళు దే మోర్ ఫ్యూచరిస్టిక్ గా ఉన్నారు. దట్స్ వాట్ నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్ సో మచ్. ది వే దే ఆర్ కటింగ్ ద సాంగ్, ఎక్కడి నుంచి కొన్ని సాంగ్ చరణాల నుంచి స్టార్ట్ చేస్తారు. They start from the middle of the charnam, they start the whole song. So we are knowing the highs of it. I think definitely the opportunity what we live abouthnaro, I think they will live up to more expectations. So we need new things, and mana composers ravalani I feel from mana Telugu nunchi inka chaala composers ravalani I feel very proud about that. Ikkada we are having so many composers coming from other states and doing. I feel our composers also should come together, వాళ్ళలాగే చేయాలని ఐ ఫీల్. సో ఇట్స్ గుడ్. కాంపిటీషన్ ఎంత హెల్దీగా ఉంటే అంత బాగుంటుంది. శ్రీ గారు హాయ్. హాయ్ సార్. శ్రీ గారు, కటన్ రైజర్ కి జూలై 6th కలిసాం కదా, దాని తర్వాత కటన్ రైజర్ చేశారు కదా ప్రోగ్రామ్. ఇది కటన్ రైజర్ సార్. ఇది కటన్ అంతకుముందు అది లాంచ్ చేశారు తర్వాత. అప్పటికి తర్వాత ఇప్పుడు బ్యాండ్స్ 6 బ్యాండ్స్ ఎలాగా సెలెక్ట్ చేశారు, ప్రాసెస్ ఏంటి, ఎన్ని బ్యాండ్స్ మీకు వచ్చాయి? అంటే అట్లేం లేదు సార్. వి వాంటెడ్లీ మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వి రిక్వెస్టెడ్ దెమ్ టు పర్ఫార్మ్. అంటే ఇట్స్ నాట్ సంథింగ్ మీ మీద ఆడిషన్ పెట్టేసి వి నెవర్ క్రియేటెడ్ సచ్ కైండ్ ఆఫ్ ఆర్ అదే. వి వాంటెడ్ దిస్ బ్యాండ్స్. అంటే మేము వాళ్ళు చూస్తూ ఉంటాము, వి ఆల్వేస్ సీ దెమ్ ప్లేయింగ్ విత్ సోల్ అండ్ హార్ట్. సో వి వాంటెడ్ టు క్రియేట్ హ్యూజ్ ప్లాట్ఫామ్. సో వాళ్ళకంతా మంచి ఫాలోయింగ్ ఉంది, దే ఆర్ వెరీ గుడ్ బ్యాండ్స్. సో వీ చూస్ దోస్ బ్యాండ్స్ సో దట్ వాళ్ళు ఆల్రెడీ మంచి బ్యాండ్ టీమ్ సెటప్ చేసుకొని దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. సో యూ వాంటెడ్ టు గివ్ లిటిల్ మోర్ పుష్, క్రియేటింగ్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్. సో అంతే అండి.